డీలిమిటేషన్ మీద సౌత్ మొత్తం ఏకం కాబోతుందా? వీళ్ళందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద దండెత్తనున్నారా అంటే అవుననే అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు జరిగే ఆల్ పార్టీ లీడర్స్ మీటింగ్ గనక సక్సెస్ అయితే, లేకపోతే ఇందులో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అది ఒక ఎజెండా పక్కాగా ఉండి అందరూ దీనికి ఓకే అనుకుంటే ఇదే జరగబోతోంది భవిష్యత్తులో. ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారో ఆయన దీనికి ఇనిషియేట్ తీసుకున్నారు. డీలిమిటేషన్ త్రిభాషా విధానం బీజేపీ అన్ని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దాలనుకునే దానికి ఆయన అడ్డుకట్టగా నిలబడ్డారు. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటంటే లోక్సభ నియోజకవర్గాల పరంగా జనాభా ప్రాతిపదికన సీట్లని కుదిస్తారు. అంటే జనాభా ఎంతమంది ఉంటారో అన్ని సీట్లు లోక్సభ నుంచి సీట్లను అయితే కేటాయించడం జరుగుతుంది. ఇది కుదిస్తారు అని ఎందుకన్నానంటే మన దక్షిణ భారతదేశం జనాభా నియంత్రణను పాటించి మనకి జనాభా తగ్గింది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఒకవేళ అలా మనకి దీని ప్రకారం గనక సీట్లు అలాట్ అయ్యాయంటే మనకి ఉన్న సీట్ల కంటే ఇంకా తగ్గుతాయి. అది మనకి గట్టి దెబ్బ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఫామ్ అయ్యే టైంలో మన దగ్గర నుంచి మన ఓటింగ్తో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా జస్ట్ వాళ్ళ దాంతోనే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసుకోగలుగుతారు. ఇది అందుకు డీలిమిటేషన్కు సౌత్ వ్యతిరేకంగా ఉంది. అయితే దీని మీద పోరాడదామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందరికీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేకపోతే ఏవేవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ దాని అధినేతలకి అందరికీ ఇన్విటేషన్స్ పంపించారు. ఈ పార్టీ మీటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు జరగనుంది ఆ మీటింగ్. దానికి 24 మంది నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. దీనికి కేరళ సీఎం పినరయి విజయన్ వచ్చారు. అండ్ కర్ణాటక కాంగ్రెస్ నుంచి డికే శివకుమార్ అండ్ రాజేంద్ర చోళన్ అండ్ పొన్నన్న కూడా వచ్చారు. వీళ్ళతో పాటు మన తెలంగాణ నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. అండ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళారు. అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్ళారు. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు దీనికి ఇంకా హాజరు కాలేదు. అంటే ఇప్పటి వరకు మనకి జగన్ హాజరవుతారు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన ఎన్డీఏ కూటమిలో ప్రత్యక్షంగా భాగంగా లేరు కాబట్టి. కానీ ఆయన కూడా హాజరవ్వట్లేదని తెలిసిపోయింది. సో ఇది కనుక ఈరోజు ఈ జరిగే మీటింగ్ కనుక సక్సెస్ అయితే అంటే ఏదైతే ఎజెండా ఉందో దానికి అందరూ సుముఖంగా ఉంటే వీళ్ళందరూ కలిసి కట్టుగా దేశంలో ఉన్న బీజేపీ మీద పోరాడబోతున్నారు అనేదైతే జరుగుతుంది. చూడాలి మరి. అంటే ఇది డీలిమిటేషన్ కానీ త్రిభాషా విధానం మీద కానీ బీజేపీ ఎంత స్ట్రాంగ్గా ఉందో దానికి అంతే ఆపోజిట్గా ఇట్లా దాన్ని దక్షిణాది రాష్ట్రాల నాయకులు కూడా ఉన్నారు. అలానే నిలబడి మనం డీలిమిటేషన్ మీద మనం వ్యతిరేకంగా ఉంటే మాత్రం మనం అనుకున్న రిజల్ట్ని మనమైతే రాబట్టుకోగలం. చూడాలి మరి ఈ మీటింగ్ ఎలా జరుగుతుంది, తర్వాత ఎజెండా ఏంటి, అధికారికంగా ఏం ప్రకటించబోతున్నారు అనేది అయితే చూడాలి. ఈ మీటింగ్ కి సంబంధించిన ఒక వీడియో ఉంది మన దగ్గర, దాన్ని చూపిస్తాను ఒకసారి చూడండి. అంటే ఎవరెవరు హాజరయ్యారు దాని మీద. చూడాలి ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, లేకపోతే ఏదైతే ఎజెండాని పెట్టుకొని ఎలా పోరాడబోతున్నారు అనేది అయితే చూడాలి.